అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, ఇది డీమార్ట్ బిల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. సో నేను డీమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా నేను సరుకుల కోసమే వెళ్తాను. దానికోసం వెళ్తాను కాబట్టి నేను ఫస్ట్ అయితే అవే తీసుకుంటాను. ఇంకా డీమార్ట్కి వెళ్ళాక మన కళ్ళు ఊరికే ఉండవు కదా, ఖచ్చితంగా అన్ని చోట్ల తిరిగేసి రావాలి. అవసరం ఉన్నా లేకుండా తెచ్చుకుంటాము. ఇక్కడ ఎందుకు అంత షాక్ అయి చూస్తున్నాను అనుకుంటున్నారా? నాకు ఇలాచి అంత కాస్ట్ ఉంటుందని నాకు తెలుసు కానీ మరీ 80 రూపీస్ కొన్ని అని నాకు అంత తెలీదు. సో దానికోసమే అంత షాక్ అయి చూస్తున్నాను. తర్వాత సరే ఓకేలే అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఐటెం తీసాను. ఇవైతే పెన్సిల్స్ నా కోసం అయితే కాదు, మా బావకి ఏదో అవసరం ఉందంటే తీసుకున్నాడు. నెక్స్ట్ అయితే ఇంకా రసం పౌడర్, చపాతీ పిండి తీసుకున్నాను. నేనైతే ఆశీర్వాద్ తీసుకుంటాను. ఎందుకు అంటే నేను నార్మల్ది తీసుకొని చూసాను బయట, అవి ఎందుకు నచ్చలేదు నాకు. సో మళ్ళీ ఇంకా ఆశీర్వాదే తీసుకున్నాను. నెక్స్ట్ వ్యాజ్లిన్ తీసుకున్నాను. ఇదైతే నేను చాలా తక్కువ తీసుకుంటాను. నేను అంత పెద్దది అసలు తీసుకోను. ఇది ఆఫర్ ఉండింది. 90 mlకి 400 mlకి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. సో అందుకే తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను సాఫ్ట్ టచ్ తీసుకున్నాను రెండు. యాక్చువల్గా మేము ఏమనుకున్నా, ఒక కంఫర్ట్ ఒక సాఫ్ట్ టచ్ ట్రై చేద్దామని తీసుకున్నాము. నాకు ఆల్రెడీ కంఫర్ట్ యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని పెద్ద ప్రిఫర్ చేయలేదు. సో ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను కానీ పెద్దగా ఏం అనిపించలేదు నాకు. ఓకే అనిపించింది. ఆ కూల్ డ్రింక్ అయితే నా కోసం కాదు, మా బావ తీసుకున్నాడు. నెక్స్ట్ నేను ఈ బ్రష్ని చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకున్నాను. బాటిల్ క్లీనింగ్ బ్రష్ చాలా యూస్ఫుల్ అవుతుంది నాకైతే అది ఇంట్లో. సో అందుకని ఇంకా తీసుకున్నాను. ఈ లేస్ అయితే నా కోసమే, నాకు ఇష్టం రెడ్ లేస్. సో అందుకే తీసుకున్నాను. ఒకటే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఒక రసం పౌడర్ తీసుకున్నాను. ఇవైతే ఇంకా సాక్సెస్ అన్నమాట. మా బావకి చాలా యూజ్ అవుతాయి, యాక్చువల్గా కావాలి. సో అందుకే మేము ఇంకా అక్కడే తెచ్చుకున్నాము. వేరే చోట తీసుకున్నానికి చూసాం కానీ మాకు కుదరలేదు. సో ఇంకా అవసరం ఉందని చెప్పేసి తెచ్చుకున్నాము. ఇంకా నార్మల్గా టాటా సాల్ట్ తెచ్చుకుంటాను. ఇవైతే బాడీ స్క్రబ్బర్స్ చాలా రోజులైంది తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను కానీ నాకు కుదరలేదు. ఇంకా అక్కడికి వెళ్తే మర్చిపోవడం ఇలా చేస్తాను. సో ఈరోజు తెచ్చుకున్నాను. ఆ జామ్ అయితే నా కోసమే. ఏదన్నా కర్రీ అట్లా ఏదైనా ఎప్పుడన్నా లేకపోతే దోశలోకి కానీ అట్లా ఏదో ఒక దాంట్లోకి నేను తింటాను జామ్, అందుకే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కదా, అదైతే యోగర్ట్. దాన్ని రివ్యూ కూడా నేను చెప్తాను, తర్వాత చెప్తాను. కావాలంటే షార్ట్ వీడియోస్లో చూడండి. ఇంకా లాస్ట్ బెడ్షీట్ ఇంక అంతే అయిపోయినాయి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను. నేను ఇంకా ఫస్ట్ ఏ ఐటెం ఉంది, ఏమేమి కాస్ట్ పడ్డాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటాను. ఎందుకంటే నేను 2 times డిమార్ట్లో తీసుకున్నప్పుడు లాస్ట్ 2 times ఏం జరిగిందంటే నేను మ్యాక్సిమం నేను ఖచ్చితంగా కంపేర్ చేసుకునే తీసుకుంటాను. ఏ కాస్ట్ ఎట్లుందనేసి మొత్తం చూసుకుంటాను. నేను ఏం చేశాను అంటే ఆ ర్యాక్ కింద అదే కాస్ట్ పెట్టి ఉంటారు కదా, సో అందుకే నేను అది పిక్ చేసుకొని తీసుకొని వస్తాను. కానీ అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి అది వేరే కాస్ట్లో ఉంటుంది. అన్నీ చూసుకొని తెచ్చుకున్నా కూడా వేరే కాస్ట్ పడుతుంది. ఖచ్చితంగా జంబులు అయితే అవుతాయి అక్కడ. కొంచెం జాగ్రత్తగా బిల్లింగ్ కౌంటర్ దగ్గరనే చూసుకోవాలి. ఇంటికి వచ్చినా పెద్ద లాభం ఉండదు. కానీ నేను ఇక్కడ అట్లా కంపేర్ చేసుకొని తీసుకున్నవి ఏం లేవు కాబట్టి, సరుకులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు. అయినా ఇవి కూడా చెక్ చేసుకుంటాను. ఎందుకంటే కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, పైగా మేము మంత్లీ ఒకసారి వెళ్తాం కాబట్టి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను చెక్ చేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఒక సాఫ్ట్ టచ్ ఒక కంఫర్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఇది కంఫర్ట్ బ్లూ కలర్లో ఉంటుంది కదా, సో నేను చూసుకోలేదు. యాక్చువల్గా ఫస్ట్ తీసుకున్నాను, తర్వాత ఏదో మళ్ళీ వేరే తీసుకుందామని చెప్పేసి అక్కడ పెట్టేసి తీసుకునేప్పుడు మర్చిపోయి ఇద్దే చేసుకున్నాను. అది మా బావకు చెప్తే నన్ను బాగా మంచి పని చేసావు అనేసి నన్నే అరుస్తున్నాడు అనమాట. బిల్ ఎంత అయిందో చెప్పలేదు కదా, అరౌండ్ మాకు 3000 అయితే అయ్యింది. సేఫ్ వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే బాగోదు కదా, కుదిరితే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పటికైతే అందరికీ బాయ్.